తెలంగాణ భవన్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే నీట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరారు. ఈ క్రమంలో వారిని తెలంగాణ భవన్ వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తలెత్తింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఆందోళనకారులను అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. అయితే మరికొంతమంది ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు మినిస్టర్స్ క్వార్టర్స్ కు చేరుకుని బైఠాయించారు. జీవో నెంబర్ 33ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక విద్యార్థులకే మెడికల్ సీట్లు ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో జీవో 33 స్థానికులకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఈ క్రమంలో క్వార్టర్స్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. నరసింహ గారు ఇవాళ తెలంగాణ విద్యార్థులకు లోకల్లో ఉండాల్సిన తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ పుట్టిన వాళ్ళు, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ వేరే రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు తెలంగాణలో మెడికల్ కౌన్సిల్ అటెండ్ అయితే నాన్ లోకల్గా పరిగణిస్తూ జీవో నంబర్ 33 తీసుకురావడాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా దీని మీద అనేకమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తొత్తుగా వేరుస్తూ ఇక్కడ నాన్ లోకల్ అయిన తెలంగాణ బిడ్డలు యాజమాన్య కోటలో చేయని విధంగా ప్రైవేట్ కాలేజీలకు ఇవాళ కొమ్ము కాసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇవాళ ఉంటుంది. అదేవిధంగా ఇవాళ నీట్ కౌన్సిలింగ్ లో కూడా ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మొదటి ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ కూడా ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయినాయి. అయినా కూడా తెలంగాణలో కనీసం ఇలా కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా ఆందోళన గురవుతూ ఉన్నారు, చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఈ లోపల తెలంగాణలో కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ డ్రీమ్ యూనివర్సిటీలు రావడం వల్ల తెలంగాణలో కరీంనగర్ నింపాల్సిన సీట్లు కూడా ఇవాళ పూర్తిగా ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నాయి. దీనికి అన్నిటి కారణం ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఇవాళ కుట్రపడి ఇవాళ లాలూచిపడి ఇవాళ తెలంగాణ విద్యార్థులకు నష్టం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ఉంటానికి మేము బయలుదేరితే ఇవాళ పోలీసులను బట్టి ఇవాళ మమ్మల్ని అడ్డుకొని చాలా దుర్మార్గంగా వివరిస్తున్నాం. మేము మా సొంత కోరికలు కోరట్లేదు. తెలంగాణ విద్యార్థుల కోసం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి జీవన